ఇప్పుడు మనం ఏంటంటే ఈ క్లాస్‌లో నేర్చుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్‌గా మీ రివ్యూకి రిప్లేస్ మనం ఇవ్వాలి. దట్ టూ కంపల్సరీ దాంట్లో కీవర్డ్స్ ఉండాలి. ఓకేనా? సో, దానికి ప్రాంప్ట్ ఏదైనా రెడీ చేసుకుందాం మనం జనరల్‌గా. గూగుల్ గూగుల్ మై బిజినెస్ రిప్లై కాంటెంట్ విత్ లేకుంటే కీవర్డ్స్ కూడా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఇక్కడ మీరు. ఓకే. గ్రాండ్ క్యారియన్ టు బెస్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ అడ్వెంచర్. ఓకే. సో ఇది దీంట్లో కీవర్డ్స్ ఏమేమి యూజ్ చేసిలో ఇక్కడ ఇట్లా ఇచ్చారు. లేకపోతే మనం కీవర్డ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? చెక్ చేసుకోవాలి ఒకసారి మనం రివ్యూ పెట్టేటప్పుడు కూడా రివ్యూకి రిప్లై ఇచ్చేటప్పుడు కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. చూద్దాం ఒకసారి పైన నుండి కిందకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. We thrilled here enjoying your grand carry-on tour with us. Our goal is to provide the best travel experience and fantastic known hit mark with your trip. We hope you have pleasure to organizing next adventure soon. అని చెప్పి థ్యాంక్ యూ అగైన్ అని చెప్పేసి మనం రిప్లై చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇంకో కండిషన్ రాసుకోండి మీరు. మనం రిప్లైస్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ 24 hours బిలోనే ఉండాలి రిప్లైస్ అనేది. ఎక్కువ ఉండాలి. ఓకే. అంటే 24 hours కంటే ఎక్కువసేపు ఉంచొద్దు అన్నట్టు యాక్చువల్లీ. సౌండ్ వస్తుంది మీ దగ్గర ఏంటంటే ఛార్జింగ్ అయిపోయింది. ఓకే. నా స్క్రీన్ ఇప్పుడు నా ఫోటో కనిపిస్తుందా బ్రో మీ స్క్రీన్ మీద? కనిపిస్తుందా? ఓకే. ఓకే. నో ప్రాబ్లం. సో సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకటే దానికి మనం రివ్యూ ఇచ్చినాం. సో ఇంకొక దానికి కూడా సేమ్ రివ్యూ ఇవ్వాలి. సేమ్ రివ్యూ ఇవ్వద్దు ఇప్పుడు. ఇప్పుడు ఇచ్చింది మనం వేరే ఇంకో ప్రాంప్ట్ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ సేమ్ ప్రాంప్ట్ ఇస్తే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇంకో ప్రాంప్ట్ ఏంది? గూగుల్ రివ్యూ కస్టమర్ విత్ బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్. దీంట్లో కీవర్డ్స్ ఏమి ఉంటాయి? ఒకసారి కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. చూద్దాం ఇవన్నీ కీవర్డ్స్ మనకు వచ్చినాయని కీవర్డ్స్ ఇవి. బెస్ట్ ట్రావెల్స్ ఇన్ తిరుపతి టూర్స్ అండ్ ట్రావెల్స్ నియర్ మీ. బెస్ట్ తిరుపతి ట్రావెల్స్ నియర్ మీ. ఇట్లా మనం కొన్ని కీవర్డ్స్ తీసేసుకొని తక్కువ టూర్స్ అండ్ ఇది ఒక కీవర్డ్ అనుకుందాం. మీకు అర్థమైపోతుంది కీవర్డ్ కాదనేది. ఇంకా రివ్యూ కూడా ఇచ్చింది. రివ్యూ రిప్లై కూడా వచ్చింది. ఇది బాగుంది కదా ప్రాంప్ట్ ఇది. సో ఈ ప్రాంప్ట్ నేను పంపిస్తున్నాను. మనమే క్రియేట్ చేయాలి బ్రో. అంటే మనం క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిసారి
టైప్ చేయలేము కదా, అంత టైం ఉండదు కదా మనకి. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మనం ప్రతి బిజినెస్కి గూగుల్ మై బిజినెస్ అనేది రివ్యూస్ కావాలి, ప్లస్ దాని రిప్లేస్ కూడా కావాలి కదా. సో అట్లా అన్నట్టు అలా ఉంటుంది. ఎక్కడ ఉంది ఏమన్నా. సో ఇట్లా సో మనకి ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మనం నేర్చుకునే రిప్లేసే కాబట్టి రిప్లేస్ చూసుకుందాం, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఫిల్మ్ థ్రిల్ అబౌట్ ఎమర్జింగ్ ఎక్స్పీరియన్స్ టూర్స్ అండ్ ట్రావెల్. అవర్ టీమ్ టేక్స్ ప్రైడ్ ఆర్గనైజింగ్ వెల్ ప్లాన్ అండ్ ప్రొవైడింగ్. సో అట్లా మీరు అన్నిటికీ రిప్లై ఇవ్వాలి బ్రో, ఓకేనా. సో అన్నిటికీ మీరు రిప్లై ఇవ్వాలి. సో ఆల్రెడీ మనం 183 రివ్యూస్ వచ్చినాయి మనకి. చూసుకుని ఎన్ని కాల్స్ వస్తాయి. 18 కాల్స్ వస్తున్నాయి. లాస్ట్ మంత్ 15 ఉండే, 18 కాల్స్ చాలా తక్కువ ఈ మంత్, అంతే కదండి. ఎవ్రీ మంత్ 50+ కాల్స్ వస్తున్నాయి మనకి, ఈ రోజు తక్కువ వచ్చినాయి. ఓకే, నో ప్రాబ్లం. లేదు లేదు, ఓన్లీ గూగుల్ మై బిజినెస్. ఇక్కడ గూగుల్ మై బిజినెస్, గూగుల్ మై బిజినెస్ చూసి కాల్ చేసిన వాళ్ళే. ఇప్పుడు వెబ్సైట్ సపరేట్ ఉంటుంది. ఇది దాంట్లో ఉన్న వెబ్సైట్ని క్లిక్ చేసిన వాళ్ళు 7 అట్లా. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మీకు 27 రివ్యూస్ ఉన్నాయి బ్రో. 27 రివ్యూస్కి మీరు రిప్లై ఇవ్వాలి. మీకు యాక్సెస్ నేను ఇస్తాను, నాకు తెలిసి మీరు బెటర్గానే హ్యాండిల్ చేస్తారు అనుకుంటున్నాను. మీరు ఏం చేంజ్ చేయకండి ప్లీజ్. ఏం ప్రాబ్లం. రివ్యూస్ అన్ని పాజిటివ్ రివ్యూస్ బ్రో, ఎందుకంటే ఇవి మనమే ఇప్పిస్తాం ఇవన్నీ. అర్థమైపోతాయి, రివ్యూ చదివి ఇవ్వాలి. ఇప్పుడు ఇది చదివించినాము మనం, నార్మల్గా ఇవ్వాలి. ఇప్పుడు ఇది ఉంది, దీనికి చదివి మనం రిప్లై ఇవ్వాలి. పైన చదువుతాం కదా, పాజిటివ్ రివ్యూ, 5 స్టార్ రేటింగ్ రివ్యూ, రైట్. సో దీంట్లో ఇది బాగానే ఉందన్నారు, సో దీనికి మనం రిప్లై ఇవ్వాలి. అంతేగాని మనం చూడకుండా రిప్లై ఇవ్వద్దు, అసలు రిప్లై ఇవ్వద్దు చూడకుండా. అర్థమైందా నేను చెప్పింది. అయ్యో, ఇప్పుడు ఓకేనా మరి. సో ఇక్కడ ఏంటంటే బ్రో, ఇక్కడ రివ్యూస్ మనం చదివి మాత్రమే రివ్యూస్కు రిప్లై ఇవ్వాలి, చదవకుండా బ్లైండ్గా ఇవ్వద్దు. ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ ఉంది అంటే నెగిటివ్ రివ్యూస్ ఇస్తే ఏమని పెట్టాలంటే, నెగిటివ్ రివ్యూస్ కూడా రిప్లై ఉంటుంది, రిప్లై ఇవ్వచ్చు మనం. నెగిటివ్ రివ్యూస్ కూడా రిప్లై ఇవ్వచ్చు ఇక్కడ గూగుల్ మై బిజినెస్. నెగిటివ్ రివ్యూ రిప్లై ఎట్లుంటుంది చూడండి. చూడండి ఇక్కడ, వి సిన్సియర్లీ అపాలజీ మై ఇన్కన్వీనియన్స్ యూ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ రెంటల్ సర్వీసెస్ ఇన్ తిరుపతి. సో ఇవన్నీ అవే, ఇప్పుడు ఇవన్నీ నెగిటివ్ రివ్యూస్ మనం నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేసుకోవచ్చు. ఓకే, చలో. సో ఇది టాస్క్ అన్నట్టు మీకు. ఇప్పుడు నేను టాస్క్ కూడా ఇస్తాను, ఇది నేను మీ ఈమెయిల్ ఐడి మళ్ళీ ఒకసారి పెట్టాను నాకు. బ్రో నేను యాక్సెస్ ఇవ్వలేను బ్రో, ఇది నాకు ఓన్లీ మేనేజర్ యాక్సెస్ ఇచ్చారు. నాకే మేనేజర్ యాక్సెస్ ఉంది దీంట్లో. సో అట్లా నేనే ఇవ్వాల్సి వస్తుంది దీనికి రివ్యూస్. సరే మీరు ఏం చేయండి అంటే, ఒక టాస్క్ ఏంటంటే, గూగుల్ షీట్స్లో నాకు రివ్యూస్ రాసి ఇవ్వండి, నేను ఒకటి రిప్లై ఇస్తాను. ఓకే, ఓకేనా, రైట్. చలో. సో ఇది అయిపోయింది. తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఈ రివ్యూస్ కంప్లీట్గా అయిపోయింది బ్రో. మనకి ఎడిట్ ప్రొఫైల్ అయిపోయింది,
కంప్లీట్‌గా రివ్యూస్ కంప్లీట్‌గా అయిపోయింది. రివ్యూస్ గురించి అయితే నాకు తెలిసి 1 డే క్లాస్ అయిపోయింది మనకి. సో, తర్వాత ఏందంటే మెసేజెస్. మెసేజెస్ అంటే సింపుల్ అండి. మెసేజెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకేమన్నా వాళ్ళు కస్టమర్స్ మెసేజ్ చేశారనుకోండి, మనం దానికి రిప్లై ఇవ్వచ్చు. కొంతమంది అడుగుతారు కదా! డౌట్స్ ఉన్నాయనుకో అడుగుతారనుకోండి, వాటికి మనం రిప్లై ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉన్నది. వీళ్ళు మెసేజ్ చేశారు. ఏమని మెసేజ్ వాట్ ఈస్ యువర్ కాంటాక్ట్ నంబర్ అని వచ్చారు. ఇప్పుడు వెడ్నెస్‌డే రోజు ఇచ్చారు. మనం వెడ్నెస్‌డే రోజే కాంటాక్ట్ నంబర్ ఇచ్చేసినాం. తర్వాత వీళ్ళేమో హాయ్ డూ యూ హ్యావ్ ఎనీ 28 సీటర్ వెహికల్ అని చెప్పింది. యెస్ వీ డూ అని చెప్పి మనం ఇచ్చేసినాం. తర్వాత సో ఇట్లా వీళ్ళన్నిటికి మనం రిప్లై చేయాలి. హాయ్ ఐ లైక్ సమ్ ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ షూర్ అండ్ మనం రిప్లై ఇవ్వాలి. రిప్లై కంపల్సరీ ఇవ్వాలి. కండిషన్ ఏంటంటే కంపల్సరీ రిప్లై ఇవ్వాలి. చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన ప్రొఫైల్స్ అన్నట్టు ఇట్లా విష్ణువర్ధన్ బండారి మన క్లయింటే. సో ఇట్లా ప్రతి ఒక్కటి మనం రిప్లై ఇచ్చుకుంటూ ఉండాలి. ఓకేనా? అదొక్కటే దాంట్లో ఏముండదు ఆప్షన్. ఓన్లీ రిప్లైస్. కండిషన్ ఏంటంటే మెసేజ్ల కండిషన్ ఏంటంటే కంపల్సరీ రిప్లై ఇవ్వాలి. వితిన్ 24 అవర్స్లో రిప్లై ఇవ్వాలి. మెసేజెస్ కూడా సేమ్ అంతే అండి. ఓకే చలో. ఎట్లుంది బాగుందో బ్రో ఇది బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. చెప్పండి తీసేది తీసేస్తాను. బాగుంది. సో ఇది అయిపోయిందండి మెసేజెస్ గురించి అయిపోయింది. తర్వాత టాపిక్ ఏంటంటే ఫొటోస్. ఓకే. ఇక్కడ ఏంటంటే కండిషన్ ఏంటంటే మీరు ఫొటోస్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ కంపల్సరీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ డే ఆర్ సంథింగ్. ఇక్కడ ఇది ఉంది. ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ. ఇక్కడ లోగో కూడా ఉంది మనకి. లోగోస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో లోగో పెడితే లోగో యాడ్ అవుతుంది. ఏది పెడితే అది యాడ్ అయిపోతుంది. చూసినావా అతను ఏమంటే వి ఓన్లీ రెంట్ కార్స్ అలాంగ్ విత్ డ్రైవర్స్ అని చెప్పింది. ఓకేనా? సో సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చాము మనం ఇక్కడ. సో ఇక్కడ మనం ఏంటంటే బెస్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్ తిరుపతి కార్ రెంటల్స్. అర్థమైందండి అక్కడ మీకు? ద టూర్ ఆఫ్ తిరుపతి వాజ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వన్ ద డ్రైవర్ వాజ్ వెరీ ప్రొఫెషనల్. సో ఇట్లా మనం రివ్యూస్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉన్నాము. ఓహో! పాజిటివా? నెగెటివా బ్రో ఇది? పాజిటివా? నెగెటివా? పాజిటివ్ రివ్యూ కదా! అచ్చా దీనిలో నెగెటివ్ రివ్యూ కూడా వచ్చిందా మళ్ళా? నె ఆహా! 3 టైప్స్ వచ్చినాయి బ్రో. ఫస్ట్ పాజిటివ్ రివ్యూ, తర్వాత నెగెటివ్ రివ్యూ, తర్వాత మిక్స్డ్ రివ్యూ.
అంటే దిస్ టూర్ వాజ్ వెరీ గుడ్ ఓవరాల్. దెర్ వాజ్ ఎ ఫ్యూ ఇష్యూస్ విత్ ద కార్ రెంటల్ సర్వీస్. ద డ్రైవర్ వాజ్ నాలెడ్జబుల్ బట్ ద కార్ కుడ్ నాట్ బి ఇన్ క్లీన్ అని. సో నెగిటివ్. సో దీంట్లో ఇంకోటి ఏమి ఇచ్చిండు మిక్స్డ్ రివ్యూ అయిపోయిన తర్వాత ఎంకరేజింగ్ ఫర్దర్ ఎంగేజ్మెంట్. వి ఇన్వైట్ యూ ఫాలో అస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అవసరం లేదు. ఓకేనా, 3 టైప్స్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయి బ్రో. సో మనం ఓన్లీ పాజిటివ్ రివ్యూ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా, రైట్. దీంట్లో 10 వరకైనా మనం ఇట్లా నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. గూగుల్ మై రిప్లై అకౌంట్ 10 అని పెడితే 10 వస్తుంది. సింపుల్. దాని రెస్పాన్స్ కూడా వచ్చింది చూడండి. ఇది మంచిగా ఉంది, రాసుకున్నాను. చెక్ చేస్తున్నా, మీకు కూడా అర్థమవుతుందని చెక్ చేస్తున్నా. ఇది పార్ట్ ఆఫ్ ది సబ్జెక్టే. ఓకేనా. కాంప్లిమెంట్ అండ్ డ్రైవర్స్ ప్రొఫెషనలిజం. సో ఇట్లా. సో ఇది పద్ధతి అన్నట్టు. రిప్లేస్ కూడా మనకు హ్యాపీగా దీనిలో రిప్లేస్ కూడా ఉంది. ఫౌండ్ ఆఫ్ వెహికల్ క్లీన్, కంఫర్టబుల్, దట్ డ్రైవర్ ప్రొవైడెడ్ సంథింగ్, సాటిస్ఫాక్షన్, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ విత్ ఫ్యామిలీ ట్రిప్, కాంప్లిమెంట్ సేఫ్టీ మెజర్మెంట్స్, booking, positive feedback and easy for booking current or driver hassle free. The staff was very helpful response. సో ఓకే. సో మనకు మెసేజెస్ అయిపోయింది. ఈ ఫొటోస్ అనేది యాక్చువల్లీ మనము సెర్చ్ చేస్తుంది ఏంటంటే లోగో గురించి. మనం లోగో గురించి ఏంది సెర్చ్ అయిపోయి వెళ్ళిపోయినాం. లోగో చూద్దాం. నిన్న ఒక ఇది లోగో పని.
ఏంది ఇది? అటు కాకుండా ఇటు కాకుండా ఉంది బ్రో. మళ్ళీ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ సైజ్ ఉంటుంది మనకి, కండిషన్స్ ఉంటాయి మనకి ఎట్లా మనం ఫొటోస్ అప్లోడ్ చేయాలని. ఫోటో గైడ్ లైన్స్. టూ ఫిఫ్టీ ఇంటూ 250 పిక్సెల్ ఉన్నాయి. ఓకే, లోగో సైజ్ చూసుకోండి. సరే అండి, మనం ఇక్కడ టెంపరీగా మీకు క్యాన్వా నుండి ఒకటి తీసేద్దాము. ఓకే, కంపల్సరీ అప్లోడ్ చేయాలి, అందుకే చూపిద్దామని చెప్పి మీకు నేను ఇదంతా చేస్తున్నాను. మైక్ ఈజ్ నాట్ వర్కింగ్. మైక్ వినిపిస్తుందా బ్రో? బ్రో మైక్ వినిపిస్తుందా మీకు? హలో బ్రదర్, మైక్ వినిపిస్తుందా మీకు? మైక్ వినిపిస్తుందా బ్రో మీకు? ఓకే, మైక్ ప్రాబ్లం ఉంది, అందుకే నేను ఎగ్జిట్ అయ్యాను. టైంకి లోగా కూడా వచ్చింది. పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇక్కడ కవర్ ఇమేజ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే,
మనకి ఇక్కడ కొంచెంసేపు అయితే ఇక్కడ లోగో వస్తుంది చూడండి. కవర్ మీద చేంజ్ చేసాం కాబట్టి చేంజ్ అయిపోయింది. అయ్యో స్క్రీన్ షేర్ మర్చిపోయింది. ఎంత రిప్లై చేశాను కదా, అయ్యో ఆమా లోగో అప్లోడ్ చేసిన ఎవరో. ఇక్కడ లోగో అప్లోడ్ చేశాను నేను. కెన్ అప్లోడ్ ఫొటోస్ దగ్గర మనం ఏంటంటే కవర్ ఇమేజ్ అప్లోడ్ చేశాను, ఇది కూడా అప్లోడ్ చేశాను నేను. బ్లర్ ఇమేజెస్ అన్ని డిలీట్ చేయాలి. బ్లర్ ఇమేజెస్ ఉండొద్దు బేసిక్గా, ఓకేనా. చూడండి ఇక్కడ లోగో అప్డేట్ అయింది చూసారా, ఇక్కడ కనిపిస్తుంది లోగో, ఇక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడ లోగో అప్డేట్ అయిపోయింది. ఓకే, ఓన్లీ లోగో కాకుండా ఇంకేమేమి అప్లోడ్ చేసుకోవచ్చు అంటే మన రెగ్యులర్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మనం దీంట్లో, ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మేనేజ్ యువర్ ఫొటోస్ అంటే ఇవన్నీ. ఇప్పుడు మనకు కార్ ఉంది కదా, ఆ కార్ కనబడద్దు అనుకుంటే డిలీట్ చేసి అయిపోతుంది. డూప్లికేట్ డబుల్ ఉన్న కార్ని డిలీట్ చేయాలి. ఓకే, వీడియోస్ కూడా ఉన్నట్టున్నా దీంట్లో. విషయం. సో ఇదండి ఇక్కడ ఫొటోస్ అయితే ఇది ఒకటే. ఓన్లీ మన లోగోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, మన ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, మన వెహికల్ సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. అది అయిపోయింది దీంట్లో. ఇంకొకటి ఏంటంటే దీంట్లో పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ అంటే ఏంటంటే మనం కంప్లీట్గా మన ప్రొఫైల్ యొక్క ఇన్సైట్స్ చెప్తుంది అన్నట్టు. ఇన్సైట్స్ అంటే ఏంటంటే అనలిటిక్స్ అన్నట్టు, ఏమేమి ఎంతెంత జరుగుతుంది ఏంటనేది. ఇప్పుడు ఈ మంత్ ఉంది 33 కాల్స్ వస్తున్నాయి మేలో. ఇప్పుడు 33 కాల్స్ వస్తాయి. ఓన్లీ మెయిల్ని చెక్ చేసుకోవాలంటే ఓన్లీ మెయిల్లో చెక్ చేసుకుంటే 33, మొత్తం ఓవర్వ్యూ 33. దానిలో 18 కాల్స్ వస్తున్నాయి. లాస్ట్ మంత్ ఎంత వచ్చినాయి చూసుకోవచ్చు ఇక్కడ, 51. లేకుంటే లాస్ట్ మంత్ ఈ మంత్ రెండు కలిపి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అట్లా మనం అన్ని చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎన్ని మెసేజెస్ వచ్చినాయా ఈ మంత్, ఎన్ని బుకింగ్స్ వచ్చినాయి, ఇవన్నీ దేని గురించి అంటే మనం ఏంటంటే ఫర్దర్గా ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ చేయొచ్చా సర్వీస్ ఏందనేది మనకు తెలిసిపోతుంది, ఓకేనా. పర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్గా అనలిటిక్స్ గురించి. ఇంకోటి అడ్వర్టైజ్మెంట్ అంటే మనకి ఇది గూగుల్ యాడ్స్లో వస్తుంది, ఎస్ఈఎంలో వస్తుంది. సో ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇది యాక్టివిటీస్ కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. గూగుల్ యాడ్స్ టికెట్స్ సంబంధించింది అన్నట్టు. ఇప్పుడు ఇది బేసిక్గా ఓన్లీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి వస్తుంది, మిగతా దేనికి రాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, కేరళ ట్రిప్కి ఎంత విత్ లింక్ విత్ ప్యాకేజెస్. సో అట్లా ఇవన్నీ మనము ఇట్లా సెట్ చేసుకోవచ్చు, ఓకే. సో ఎడిట్ ప్రొఫైల్స్ ఇది మనకు అవసరం లేదు, మనకు ప్రొడక్ట్స్ పేజ్ కాదు కాబట్టి మనకి ఇది అవసరం లేదు, ప్రొడక్ట్స్ పేజ్కి అవసరం లేదు, ఓకేనా. తర్వాత ఎడిట్ సర్వీసెస్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దీంట్లో మనం ఏమేమి చేస్తాం ఏందనేది కంప్లీట్గా దీంట్లో మనకు ఉంటుంది దీంట్లో, ఓకే. సో ఇది కంపల్సరీ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కార్ రెంటల్ గురించి అన్నారు కదా, సో ఇప్పుడు ఇంతకుముందు ఒక సర్వీస్ నేమ్ చెప్పారు, ఆ సర్వీస్ నేమ్ ఏంటి చూసుకుందాం ఒకసారి. కార్ రెంటల్ అలాంగ్ విత్ డ్రైవర్స్, ఇది ఒక సర్వీస్, ఇది ఒకటి అంతే కదండి. సో అదొక సర్వీస్ మనం యాడ్ చేసేసుకున్నాం. కార్ హైరింగ్, కార్పొరేట్ ట్రావెల్స్, హనీమూన్స్, ఇంటర్నేషనల్ సర్వీసెస్ లేదు. ఇదొక సర్వీసెస్. ఇట్లా మనకి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయని అనేది మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. హోటల్స్ అనేది మన దాంట్లో ఉండవు బేసిక్గా, ఇలా హోటల్స్ అని బట్టి డిలీట్ చేయాలి. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నట్టు. కార్ హైర్, కార్పొరేట్, డే ట్రిప్స్, బిజినెస్ అవుటింగ్స్, ఫ్యామిలీ ట్రిప్స్, గ్రూప్ ట్రావెల్, హనీమూన్స్, టూర్స్, సౌత్ ఇండియా ట్రిప్స్, తిరుమల సైట్ సీయింగ్,
కార్ రెంటల్స్. సో ఇవన్నీ మనకి దీంట్లో ఓ సర్వీసెస్ ఏమేమి ఉంటే అవన్నీ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఆ సర్వీసెస్ అనేవి మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ. సో తర్వాత ఏంటంటే బుకింగ్స్. ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైనా మనల్ని బుక్ చేద్దాం అనుకున్నారనుకోండి ఇప్పుడు నార్మల్‌గా. సో దానికి మనము ఒక వాట్సాప్ ఇక్కడ మనము మన వెబ్‌సైట్ ఇచ్చినాము. ప్లస్ ఇంకోటి మన వాట్సాప్ బటన్ కూడా మనం ఇయొచ్చు. ఓకేనా? వాట్సాప్ బటన్ అంటే ఇప్పుడు వీళ్ళ వీళ్ళ వెబ్‌సైట్‌లో ఏమేమి ఉన్నాయి వాట్సాప్ బటన్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. దానికి వాట్సాప్ ఉందో లేదో నాకు తెలియదు. బట్ నేను ఒకసారి చెక్ చేస్తున్నా వాట్సాప్‌ది. ఇది. ఓకేనా? ప్రీమియం కాకుండా బేసిక్‌గా తీసుకుంటున్నాం మనము. ఇంకొకటి కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో దీంట్లో మనం ఏంటంటే ప్రియారిటీ ప్రిఫర్డ్ లింక్ కూడా మనం పెట్టుకోవచ్చు. ప్రిఫర్డ్ లింక్ అంటే దీంట్లో ఏది పెడితే బాగుంటుంది అని ఇది పెట్టుకేసుకున్నాం. ఓకేనా? ప్రిఫర్డ్ లింక్ అంటే ఇదే కనిపిస్తుంది మనకి. ఎగ్జాంపుల్ ఇప్పుడు రిఫ్రెష్ చేసిన అనుకుంటున్నాను. ఇక్కడ అపాయింట్మెంట్స్ దగ్గర వాళ్ళది వస్తుంది అన్నట్టు. చూడండి యాక్చువల్ ఇంకా అప్డేట్ కాలేదు. ఇక్కడ అపాయింట్మెంట్స్ అన్న కూడా క్లిక్ చేసి డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళిపోతాం మనం. ఓకే. సో అట్లా ఇది ఇక్కడ ఉంటుంది. సో బుకింగ్స్ కూడా మనకు అయిపోయింది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ గూగుల్ మై బిజినెస్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బ్రో క్యూ అండ్ ఏ చాలా ఇంపార్టెంట్. ఎడిట్ సర్వీసెస్ ఇంపార్టెంటే, క్యూ అండ్ ఏ ఇంపార్టెంటే. ఈ రెండు మనకి ఇంపార్టెంట్. చాలా మంచి సబ్జెక్ట్ బ్రో ఇది. ఎందుకంటే సింపుల్గా లీడ్స్ వస్తాయి వాళ్ళకి. సింపుల్గా లీడ్స్ వస్తాయి. వన్స్ ఒకసారి సెటప్ మీ దగ్గర కాంపిటీషన్ కూడా ఉండదు బ్రో బిజినెస్లకి. అంటే అక్కడ ఎవరు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోరు కదా. సో ఆ ఏరియాలో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా బిజినెస్లు ఉంటే మీరు ఇట్లాంటివి చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకి. ఉన్నాయి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా టూర్స్ అండ్ ట్రావెల్స్ అవి ఏమండి? అదేవా? ఓకే. వెరీ గుడ్. ఎడిట్ సర్వీసెస్. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీకు ఇచ్చిన క్లయింట్ ఒకటి ఉన్నారు కదా, ఒకటి అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నారు కదా, వాళ్ళది వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో సర్వీసెస్ యాడ్ చేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు. సారీ, ఇక్కడికి వెళ్ళి సర్వీసెస్ మీరు యాడ్ చేయండి. సర్వీసెస్ యాడ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ ఏమేమి ఉన్నదో తెలుసుకోవాలి. వాళ్ళ వెబ్సైట్ని రీసెర్చ్ చేయండి ఫస్ట్. వాళ్ళ వెబ్సైట్ ఏంటి? శ్రీమిల్కి అంబులెన్స్ సర్వీస్ ఏదో అనకండి. మీ క్లయింట్ మీకు గుర్తుండాలి కంపల్సరీ. ఓకే. ఇది దీంట్లో సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ సర్వీసెస్ అనేది మీ దాంట్లో యాడ్ చేసేయండి. రేపటికి టాస్క్ మీకు అది. ఓకేనా? వెబ్సైట్ ప్రొఫైల్ యాడ్ చేసేసేయండి. మళ్ళీ దాని డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇది ఇట్లా యాడ్ చేసిన తర్వాత ప్రొఫైల్ సర్వీసెస్ యాడ్ చేసిన తర్వాత అవి ఓపెన్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఇది మనం యాడ్ చేసాం కదా బ్రో. ఓకేనా? ఓపెన్ చేసిన ప్రైస్ అవసరం లేదు. ప్రైస్ మెన్షన్ చేయకండి. సో సర్వీస్ డిస్క్రిప్షన్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఆ సర్వీస్ డిస్క్రిప్షన్ కూడా మీరు చార్ట్ జీపీటీ నుండి తీసుకోవచ్చు. తీసేసి నా దానికి నువ్వు పెడుతున్నా కదా, నిదానికి నువ్వు పెట్టేసుకో బ్రో. యాక్చువల్లీ బాగుంది వర్డ్. దానికన్నా నేను కూడా చేంజ్ చేసుకోవచ్చు.
డిస్క్రిప్షన్ పెట్టాను. చూడండి 249 300 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇది సో అది అక్కడ అయిపోయింది అన్నట్టు. ఇంకొక దానికి ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు మీరు. యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లేస్ కొట్టాలి. ఓకే, ఇది కూడా సర్వీస్ నేమ్ బాగుంది. ఇట్లా మీరు సర్వీసెస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అట్లా నాకు మీ దాంట్లో ఉన్న అంబులెన్స్ సర్వీసెస్ అన్నిటికీ నాకు ఇది కావాలి బ్రో, సర్వీసెస్ కావాలి నాకు. ఓకేనా, సో ఇది అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే బుకింగ్స్ ఆల్రెడీ మీకు అయిపోయింది. బుకింగ్స్ అండ్ నథింగ్ బట్ జస్ట్ ఒక లింక్ మనం యాడ్ చేయాలి. వెబ్సైట్ లింక్ అయినా పర్లేదు, వాట్సాప్ లింక్ అయినా పర్లేదు, కాల్ బటన్ అయినా పర్లేదు. ఓకేనా, ఇంకోటి ఏంటంటే Q&A, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకేనా, మనకి ఇప్పుడు వెబ్సైట్లో FAQs లెక్క ఎట్లా ఉంటాయో దీంట్లో కూడా మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి మనకు ఉంటాయి దీంట్లో. ఓకేనా, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే ఇక్కడ ఆస్క్ క్వశ్చన్ అని ఉంది కదండి. ఆస్క్ క్వశ్చన్ అని ఉంది. ఇది మనకు ఆల్రెడీ మనము క్లయింట్ అకౌంట్ నుండి మనము ఆస్క్ క్వశ్చన్ అని అడుగుతున్నాం. క్లయింట్ అకౌంట్ నుండి మనం అడగద్దు. ఏ అకౌంట్ నుండి అడగాలి? వేరేది ఒక అకౌంట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బండారి టూర్స్ అండ్ ట్రావెల్స్కి నేను ఏం చేస్తున్నా, క్వశ్చన్ అడుగుతున్నా. ఇది నా అకౌంట్, ఎందుకంటే నా ప్రొఫైల్ కదా ఇది, మెయిన్ ప్రొఫైల్ కాదు, నా ప్రొఫైల్, అనిల్ అనే ప్రొఫైల్ నుండి నేను అడుగుతున్నా. ఏమని అడుగుతున్నా? ఆస్క్ ఏ క్వశ్చన్ ఇక్కడ. అది కూడా మనం ఇక్కడ Q&A కూడా తీసుకోవచ్చు, FAQ కూడా తీసుకోవచ్చు. అది ఎక్కడ తీసుకోవాలంటే మనకి ఆల్రెడీ వెబ్సైట్లో ఇచ్చాను కదా నేను. SEO ఉంటుంది ఇక్కడ. దీనిలో Q&A అన్న FAQ అన్న సేమ్ ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ FAQ కాంటెంట్ అని ఉంది. జనరేట్ FAQ కాంటెంట్ రిలేటెడ్ టు, అర్థమవుతుందండి. ఫాస్ట్ పంపించిన ఆల్రెడీ, మీకు పంపించాను. బ్రో పంపించిన బ్రో, ఆగండి చూపిస్తాను. నిన్నే పంపిస్తుంది. ఇదేంది బ్రో కనిపిస్తుందా? ఇదేంది ఇది? అదే లింక్, దాంట్లోనే ఇదే లింక్, నేను SEO క్లాస్ లింక్ని FAQ అని ఉంటుంది. దీనిలో ఈ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ టాపిక్ ఏంటంటే, టాపిక్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసినాం కదా, రెంటల్ కార్స్ అండ్ బస్సెస్ అని, రెంటల్ కార్ అండ్ డ్రైవర్ అని చెప్పి. ఆ సర్వీస్ మీద మనము FAQs అడుగుతున్నాం అన్నమాట. ఓకేనా, చూసారా, ఇవన్నీ మనకి FAQs వస్తాయి. బట్ దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్ అనేది మన అకౌంట్ నుండి ఇవ్వాలి, ఆన్సర్ అనేది కంపెనీ అంటే మన ప్రొఫైల్ నుండి ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఇది ఉంది, ఈ క్వశ్చన్ అనేది ఏం చేసిన, నేను ప్రొఫైల్కి వెళ్ళి యాజ్ ఎ యూజర్ లెక్క నేను అడిగిన కంటే పోస్ట్ చేసేసిన. ఓకేనా, పోస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనమే ఇక్కడికి వెళ్ళి అకౌంట్కి వెళ్ళి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు Q&A క్లిక్ చేసి, ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడికి వచ్చిందా, దాన్ని లైక్ కొట్టేసి దానికి మనం ఏం చేయాలి, ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇక్కడ ఉంది, ఇక్కడనే ఉంటుంది కదా, అదేనన్నా. ఇదంతా దేని గురించి చేస్తున్నాం, ఇదంతా దేని గురించి చేస్తున్నాం?
దాని దేని పర్పస్లో చేస్తున్నాం ఇవన్నీ మనం? ఇదంతా దేని గురించి చేస్తున్నాం? Q&A మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎందుకు యాడ్ చేస్తున్నాం? ఎగ్జాక్ట్లీ అంతే. ఆప్టిమైజేషన్ బ్రో, అంతే. ఇంకా మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ ఇవన్నీ చేయాలి మనం ఇవన్నీ. ఓకే, ఇది చూడండి ఇక్కడ Q&A ఆల్ క్వశ్చన్స్ అంటే ఇంతకుముందు మనం యాడ్ చేసిందని క్వశ్చన్ ఆన్సర్. క్వశ్చన్ ఏమో యూజర్ నుండి వచ్చింది, ఆన్సర్ ఏమో ఓనర్ నుండి వచ్చింది. ఓనర్ నుండి మనం ఆన్సర్ ఇచ్చినాం కాబట్టి ఓనర్ నుండి వచ్చింది. ఓకే, క్లియర్ కదా? ఓకే. సో ఇవి మీరు ఎన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తారు మీ దానికి, మీ స్ట్రీ మిల్క్ అంబులెన్స్ సర్వీసెస్కి? చెప్పండి. ఎన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తారు మీరు ఇప్పుడు స్ట్రీ మిల్క్ అంబులెన్స్ సర్వీసెస్కి? నేను టాస్క్ ఇస్తున్నాను. ఈరోజు మనం మీ టాస్క్ ఏంటంటే సర్వీసెస్ యాడ్ చేయాలి. సర్వీసెస్ సర్వీసెస్ డిస్క్రిప్షన్, సర్వీసెస్ పార్ట్ అది అంతే. కానీ మీరు డిస్క్రిప్షన్ అంటే అది సపరేట్ ఏం కాదు కదా. సో తర్వాత ఇంకోటి ఏంటంటే Q&A ఒకటి యాడ్ చేయాలి. రైట్, ఈ రెండు టాస్కులు మీకు ఉంటాయి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మీకు గూగుల్ మై బిజినెస్ అని కంప్లీట్గా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇమేజెస్ కూడా మీరు యాడ్ చేయాలి, దాంట్లో ఫొటోస్ కూడా యాడ్ చేయాలి. సారీ, మీకు ఫొటోస్ లేవు. నేను గూగుల్ నుండి అయితే అప్లోడ్ చేయొద్దు, నేను పంపిస్తాను కొన్ని ఫొటోస్ మీకు. ఓకేనా? ఒక 10-15 ఫొటోస్ ఏమి ఉంటాయి. ఫొటోస్, ఈ త్రీ థింగ్స్ మీరు నాకు యాడ్ చేయాలి. ఓకేనా? చెప్పండి చెప్పండి. అవునండి, అవును. వెరీ గుడ్. నేను అందుకే అడిగాను కదా. నేను క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇది ఎవరి గురించి చేస్తున్నాం ఇదంటే కంప్లీట్గా యూజర్ అనేవాడు కీవర్డ్స్తో సెర్చ్ చేసినప్పుడు మనది ఆప్టిమైజ్ కానీకే, అది చదవనీకి కాదు అది. అర్థమైందా? అది చదవని చదవకపోండి సెకండరీ, చదవని చదవకపోండి సెకండరీ. ఇంకోటి ఏంటంటే నీకు రివ్యూస్లో చూసుకుంటే మనకు రివ్యూ పైన పైన రివ్యూ చదువుకుంటారు, కింద రివ్యూతోని కీవర్డ్స్ పెట్టాల్సిన కండిషన్ ఎందుకు మనం పెడుతున్నాం? విత్ కీవర్డ్స్తోనే మనం రిప్లై ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం, రెస్పాండ్ ఎందుకు అవుదాం అనుకుంటున్నాం అంటే కంప్లీట్గా మనం ఒక కీవర్డ్ అనేది ఆప్టిమైజ్ అవ్వడం కోసం ఇదంతా ప్రయత్నం అంతా. వేరే యూజర్స్ అవుతున్నాడు అది అని కాదు ఇది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో యూజర్ కొన్ని మాత్రమే యూజ్ అవుతాయి. ఏది బుకింగ్స్ అనేది ఒకటి యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి యాక్టివిటీస్ అనేవి యూజ్ అవుతుంది. సర్వీసెస్ కూడా మనం ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఓన్లీ ఫర్ మనకి ఆప్టిమైజ్ అవ్వడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నీకు చెప్తాను. ఒక ఒక క్లయింట్ ఉంటాడు మనకి, బెస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ ఏజెన్సీ అని మనం క్లిక్ చేసినప్పుడు ఈ గూగుల్ మై బిజినెస్లో ఒక లిస్టింగ్ వస్తుంది అబ్బా. దీంట్లో ఒక లిస్టింగ్ వస్తుంది, మీకు చూపిస్తా. ఆ పర్సన్ ఎన్ని యాడ్ చేస్తాడంటే ఈ టోనీ వెబ్స్ అని ఒకటి ఉంటుంది. ఈ పర్సన్ ఏం చేస్తాడంటే ఇన్ని సర్వీసెస్ లిస్ట్ యాడ్ చేసింది చూడండి. ఇవన్నీ మనకు అవసరం లేదు. వెబ్ డిజైనర్, లోకల్ సెర్చ్ అనలిటిక్స్, ఈమెయిల్ మార్కెట్. నో నో నో, ఇది కూడా ఇవన్నీ వాట్ ఎవర్ బ్రో. ఏదైనా ఏదైనా బ్రో మనకి ఏంటంటే మన నువ్వు చేస్తున్నావు రీజన్ ఏంటంటే ఆప్టిమైజేషన్ కోసం అంతే. వేరే రీజన్ ఏమి ఉండదు దాంట్లో. కరెక్టే, మీరు అడిగిన డౌట్ నేను ఇప్పుడు కాదంటున్నాను బ్రో. మంచిగా చెప్పారు మీరు. అంతే కదండి. ఓకే, సో ఇది ప్రాసెస్ బ్రో మనకి. యాక్చువల్లీ ఇప్పుడు ఇది మన వాళ్ళు ఆప్టిమైజ్ చేసుకుంటే ఇది చాలా డిమాండెడ్ బ్రో. నార్మల్గా ఒక్కొక్కరు చాలా పే చేస్తారు బయట దీనికి. ఇవాళ డౌట్ ఏం లేదు కదా ఇవాళ క్లాస్లో అయితే మీకు ఏం లేదు కదా? ఓకే. ఇంకేముంది ఈరోజు? ఓకే.
ఇదంతా మనకు ఇక్కడ ఉన్న వెబ్సైట్ అంటే ఏంటిది అనుకున్నారు బ్రో? ఈ వెబ్సైట్ క్లిక్స్ అంటే ఎక్కడి నుండి నీకు వెబ్సైట్ నుండి వచ్చిన క్లిక్స్ కాదు ఇవన్నీ. ఇక్కడ నేను ఈ ప్రొఫైల్లో వెబ్సైట్ అనే బటన్ క్లిక్ చేసిన వాళ్ళు ఎంతమంది అని వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది క్లిక్ చేసిన వెబ్సైట్ వచ్చేది వెబ్సైట్ ఎస్సీఓలో మొత్తం నేర్చుకుంటాం. మీరు ఎవరు క్లిక్ చేసి ఎక్కడ క్లిక్ చేసింది దట్ ఈస్ సెకండరీ. ఇక్కడ మాత్రం ఓన్లీ నీకు ఈ బటన్ క్లిక్ చేస్తే ఎంతమంది వచ్చిళ్ళు, ఈ డైరెక్షన్ బటన్ ఎంతమంది క్లిక్ చేసిళ్ళు, ఈ కాల్ బటన్ ఎంతమంది క్లిక్ చేసిళ్ళు అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది వెబ్సైట్లో కాల్ బటన్ క్లిక్ చేసింది కాదు ఇది. ఓన్లీ నీ లిస్ట్ ప్రొఫైల్లోనే ఎంతమంది క్లిక్ చేసిళ్ళు, ప్రొఫైల్లో ఎంతమంది డైరెక్షన్ చూసుకున్నారు, ప్రొఫైల్లో ఎంతమంది వెబ్సైట్ లింక్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇదే మనకు ఇక్కడ పాయింట్ అన్నట్టు. ఇక్కడ మనకు వెబ్సైట్ సపరేట్ మీకు వస్తుంది మీకు అక్కడ. ఓకేనా?